ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వ హయాంలో జరిగింది అని చెప్తున్న ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ కేసులో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తనయుడు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ఏపీసీఐడి ముందు హాజరయ్యారు. దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్కి హాజరవ్వాలని ఆయనకి రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళి ఏపీసీఐడి పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే మొదట్లో ఆయన పోలీసులకు కూడా ఎక్కడ దొరకట్లేదని, ఢిల్లీలో చాలా చోట్ల తప్పించుకుని తిరుగుతున్నారని రకరకాల మాటలు అయితే వినిపించాయి. కానీ 2 రోజుల తర్వాత ఏపీసీఐడిని ఆయన స్వయంగా ఆహ్వానించి మరీ నోటీసులను తీసుకున్నారు. నోటీసులను తీసుకున్న టైంలో ఆయన రాగలిగిన తారీఖు, అలాగే వాళ్ళు అడిగినటువంటి తారీఖు అక్టోబర్ 10వ తారీఖు కావడంతో నేరుగా ఇప్పుడు ఆయన సిఐడి ఆఫీస్లో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విచారణకి హాజరయ్యారు. ఈ 41A నోటీసు ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు. కానీ ఇన్వెస్టిగేషన్ విషయంలో ఈ అలైన్మెంట్ స్కామ్కి సంబంధించిన ఏ ప్రశ్ననైనా ఏపీసీఐడి అడిగేటువంటి హక్కు, అవకాశం ఉంటుంది. నాటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పెదకాకాని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిగినటువంటి భూముల రిజిస్ట్రేషన్లని బేస్గా చేసుకుని ఈరోజు ఏపీసీఐడి నారా లోకేష్ మీద పలు ప్రశ్నలు సంధించింది. హెరిటేజ్ కంపెనీ ఎక్కడైతే ఈ అలైన్మెంట్ రాబోతోందో అక్కడే ల్యాండ్స్ని ఎలా కొందని దాదాపు 3 సార్లు ఆ అలైన్మెంట్ ఏరియాని, రింగ్ రోడ్ రావాల్సినటువంటి ఏరియాని మార్చడం నారా లోకేష్కి ఎట్లా తెలిసిందని ఏపీసీఐడి ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. 2014 జూలై 30వ తారీఖున జరిగినటువంటి హెరిటేజ్ బోర్డు సమావేశంలో ఈ ప్రాంతం మొత్తంలో కూడా కొన్ని చోట్ల భూములు కొనాలి అని హెరిటేజ్ సంస్థ నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయం తీసుకున్న బోర్డులో నారా లోకేష్ ఉన్నారనేది ఏపీసీఐడి ముఖ్యంగా ఆయన అడిగినటువంటి ప్రశ్నలు. ఎక్కడైతే ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందనే విషయాన్ని తన ప్రభుత్వం రాబోతోంది కాబట్టి తన ప్రభుత్వంలో తన తండ్రి ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో తాను ఎమ్మెల్సీగా లేదా మినిస్టర్గా లేదా ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్గా వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలని ఆయన మేనేజ్ చేయగలరని, అందువల్లే ముందుగా హెరిటేజ్ ఇలాంటి చోట్ల భూముల్ని కొనుక్కుంది అనేది ఏపీసీఐడి యొక్క ప్రధాన ఆరోపణ. దీని మీదే ఏపీసీఐడికి అట్లాగే నారా లోకేష్కి మధ్య రకరకాల డిస్కషన్స్ జరిగాయి. వారు అడిగినటువంటి ప్రశ్నలకి నారా లోకేష్ చాలా స్ట్రాంగ్గా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ అలైన్మెంట్ని, ఈ రింగ్ రోడ్ అలైన్మెంట్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాదాపు 3 సార్లు మార్చింది. ఇలా మార్చడం వెనక చంద్రబాబు హస్తం అట్లాగే నారా లోకేష్ యొక్క హస్తం కూడా ఉంది అనేది ఏపీ క్యాబినెట్తో పాటు ఏపీసీఐడి కూడా నమ్ముతోంది. ఇది నిజమా కాదా, 3 సార్లు మార్చడం వెనక మీ ప్రమేయం ఉందా అంటూ ఏపీసీఐడి అని ప్రశ్నించింది. మంగళగిరి, తాడేపల్లి అలాగే తుళ్ళూరు ఈ 3 ప్రాంతాల్లో హెరిటేజ్ భూముల్ని ఎందుకు కొంది అని వారు ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఇంతటితో ఆగలేదు ఏపీసీఐడి. లింగంనేని రమేష్కి చంద్రబాబు నాయుడు కొడుకైనటువంటి నారా లోకేష్కి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఆయన గెస్ట్ హౌస్లో వీళ్ళు ఉండడం వరకు ఓకే, కానీ ఆయన కూడా ఇదే ప్రాంతాల్లో భూములు కొనటం వెనక నారా లోకేష్ లీక్ చేసినటువంటి న్యూస్ ఏదైనా ఉందా, ఇలా న్యూస్లు లీక్ చేయటం వల్లే ఆయన గెస్ట్ హౌస్లో వీళ్ళు ఫ్రీగా ఉండగలుగుతున్నారనే ప్రశ్నలు కూడా కురిపించింది ఏపీసీఐడి. ఎందుకంటే ఇది క్విడ్ ప్రో క్వో కింద తీసుకొస్తారు. ఎట్లా అంటే నారా లోకేష్ తన ప్రభుత్వంలో తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రాంతంలో జరగబోయేటువంటివి, తీసుకోబోయే నిర్ణయాల్ని ముందుగా లింగంనేని రమేష్కి తెలియచేయటం వల్లే ఆయన ప్లేస్లో, ఆయన గెస్ట్ హౌస్లో వీళ్ళు ఇన్ని సంవత్సరాల పాటు ఫ్రీగా ఉండగలిగారని, ఇది క్విడ్ ప్రో క్వో ద్వారానే జరిగిందనేది ఏపీసీఐడి చేస్తున్నటువంటి ప్రధాన అభియోగం. అయితే ఒకవైపు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుకు సంబంధించి విచారణ జరుగుతూ ఉండగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు సంబంధించిన ఒక అధికారిని మార్పులు చేర్పులు చేపట్టిందని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రస్తుతం దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి ఏఎస్పీ జయరామరాజు స్థానంలో డిఎస్పీ విజయ్ భాస్కర్కి జగన్ ప్రభుత్వం బాధ్యతలు అప్పచెప్పింది. అధికార మార్పుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ కూడా దాఖలు చేసింది. జయరామరాజుకి పనిభారం ఎక్కువగా ఉండడంతోనే దర్యాప్తు అధికారిని మార్చినట్టుగా తన పిటిషన్లో పేర్కొంది. ఈ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తోంది.
ఏది ఏమైనా నారా లోకేష్ తనదైన శైలిలో చాలా స్ట్రాంగ్గా ఏపీసీఈడీ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారని, తనని గనక 41A నోటీస్ మీద ఇక్కడికి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగా తనని అరెస్ట్ చేసే హక్కు వాళ్ళకి లేదని, అట్లా చేసినట్లయితే తన లాయర్లు నేరుగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి క్రమశిక్షణ చర్యలు ఏపీసీఐడి మీద తీసుకునే అవకాశం ఉందని నారా లోకేష్ వారితో మాట్లాడుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ టైంలో చెప్పినట్టుగా తెలుస్తోంది.